విద్యార్థి యువజన సంఘాల లోక్ భవన్ ఉధృతంగా మారింది. గవర్నర్ బంగ్లాకి తీసుకెళ్తామంటూ హామీ ఇచ్చారు పోలీసులు. అయితే హామీని నిలబెట్టుకోవడంతో ఒక్కసారిగా వీళ్ళంతా కూడా లోక్ భవన్కి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అందరినీ కూడా ఈడ్చి పడేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీసులు అందరినీ కూడా ఈడ్చి పడేసేస్తున్నారు. ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికే పోలీసులు ఒక హామీ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇస్తాము, గవర్నర్తో మాట్లాడిస్తామను. అదేవిధంగా వీళ్ళు కూడా ఆగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. పోలీసులు చాలా కరెక్ట్గా వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. దాదాపు పోలీసులు టైం ఇచ్చారు, ఆ టైంను కూడా వాళ్ళు అమలు చేయకపోవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అదేవిధంగా చూస్తున్నాం విద్యార్థులను అత్యంత దాష్టికంగా దాడి చేస్తూ మనం చూస్తున్నాము. పోలీసులు దౌర్జన్యం ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు. సార్ మీరు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పోలీసులు పూర్తిగా దాష్టికం ప్రదర్శిస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఒక హామీ ఇచ్చారు, హామీని అమలు చేయాలంటూ వారు కోరుతున్న పరిస్థితి, కానీ ఎక్కడ కూడా అమలు చేయట్లేదు. దీంతో పూర్తిగా వాళ్ళంతా కూడా విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. రోడ్డుకి వెళ్ళిన విద్యార్థులంతా కూడా ఈడ్చి పడిచేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. పోలీసులు ఇచ్చిన హామీని అమలు చేయలేదంటూ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, సివిల్ డ్రెస్లో టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఒక కానిస్టేబుల్ వాళ్ళలోనే విద్యార్థుల నాయకుడిగా వచ్చి విద్యార్థి నాయకుల్ని కొట్టిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. పూర్తిగా బారికేట్ల అవతలకి వెళ్ళందరినీ కూడా తోస్తున్న పరిస్థితి. బందర్ రోడ్లో పూర్తిగా మళ్ళీ ఒకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. బారికేట్లు వేసి పోలీసులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ వాళ్ళు చెప్తున్నారు. అయితే పోలీసులు పూర్తిగా వ్యవహరించిన తీరు మీద అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే మండిపడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పోలీసులు గవర్నర్ దగ్గర తీసుకెళ్తామంటూ హామీ ఇచ్చారు, అపాయింట్మెంట్ తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు, కానీ హామీని అక్కడ అమలు చేయలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాడులు చేశారు, చేస్తా ఉంది పోలీసులు. మనం చూస్తున్నాము. పూర్తి అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్దామని చెప్పి అబద్ధాలు చెప్పి ఈరోజు విద్యార్థి నాయకుల్ని అక్రమంగా లాక్కెళ్ళడం చాలా దుర్మార్గమైనది. ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని వెంటనే డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడుతుంటే నువ్వు బయటికి వెళ్ళావు, విద్యార్థులు దాడి చేస్తావంటే
పోలీసులు పూర్తిగా విద్యార్థుల మీద దాడి చేస్తున్నారు. అయితే ఇందాక కూడా పోలీసులు చూసాము, చాలా దారుణంగా మీడియా రెచ్చగొడుతున్నట్టు కూడా మాట్లాడారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక పక్క టాస్క్ ఫోర్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఇందాక మనం చూసిన విజువల్స్ లో కూడా వాళ్ళు ఒక కుట్రకి తెరలేపారనేది చాలా స్పష్టంగా అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. విజువల్స్ లో కూడా మనం చూసాము. పోలీసులకి అదేవిధంగా విద్యార్థి సంఘ నాయకులకి ఇక్కడ తోపులాట జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా కొడుతున్న పరిస్థితి, విద్యార్థుల మీద చేయి చేసుకుంటున్నారు పోలీసులు, పూర్తిగా చేయి చేసుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. విద్యార్థి నాయకులు కింద పడిపోతున్న ఉద్రిక్త పరిస్థితి కూడా చూస్తున్నాం. పూర్తిగా పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం మీద అయితే విద్యార్థి సంఘ నాయకులు అయితే తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఇచ్చిన హామీ ఇచ్చారు, లోక్ భవన్కి తీసుకెళ్తాము, గవర్నర్తో అపాయింట్మెంట్ ఇస్తామని, ఆ పరిస్థితి మాత్రం లేకుండా పూర్తిగా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఈరోజు మేము ఉదయం ధర్నాకి ఇక్కడ రావడం జరిగింది. 2 గంటలకు గవర్నర్ గారు తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు వచ్చినా కూడా మమ్మల్ని ఏమాత్రం గవర్నర్ దగ్గర తీసుకెళ్లకుండా వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వెంటనే గవర్నర్ దగ్గర తీసుకెళ్లాలా, ఈ సమస్యను పరిష్కరించాలా, ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలా. ఏం చూస్తారంటే ఒక పక్క హామీ ఇచ్చారు, మరొక పక్క ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు దేశవ్యాప్తంగా కూడా పాలకులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యార్థుల్ని శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము వెళ్ళి గవర్నర్ గారు ఇస్తాం, పర్మిషన్ ఇవ్వండి అంటే ఇస్తామని చెప్పి ఇప్పుడు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, అరెస్టులు చేస్తున్నారు, కొట్టడానికి సిద్ధపడుతున్నారు. ఈ పాలకులు నిరంకుశ వైఖరిని మేము ఖండిస్తున్నాం. విద్యార్థుల మీద అమానుషంగా దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, లాగిపడేస్తున్నారు, కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిరసనగా మేము చాలా ప్రశాంతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. కేవలం మేము గవర్నర్ కలవాలని మేము పర్మిషన్ అడిగినప్పటికీ మేము పంపిస్తామని చెప్పి కూడా ఇప్పుడు ఈ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఈ దౌర్జన్య కాండను మేము పీడీఎస్ఓగా ఖండిస్తున్నాం. ఇది మేమందరం కలిసి చేస్తే నిరసన. ఇందాక చూసాం మీలోనే ఒక డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యక్తి మీ కార్యకర్తలే లాగడం. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ గూండాలు వచ్చినట్టుగా సివిల్ డ్రెస్ ధరించి ఈరోజు ఎస్ఎఫ్ఐ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తుంటే వాళ్ళలో సివిల్ డ్రెస్ ధరించి ఈరోజు బీజేపీ ఊరుకుల్లాగా మొమ్మక్కలుగా వాళ్ళు వచ్చి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలపై దాడి చేయండి, ఏఎస్ఎఫ్ నాయకులపై దాడి చేయండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు శాంతి భద్రతలు కాపాడుతారా, లేకపోతే మీరు బీజేపీకి తొత్తులుగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. నారా లోకేష్ గారు, మీకు చేతనైతే మన రాష్ట్రం నుంచి నీటి పరీక్షలు రాసిన విద్యార్థుల పక్షాన నోరు విప్పండి. మీకు చేత కాకపోతే మీరు రాజీనామా చేయండి. అంతేగాని బీజేపీ ప్రభుత్వానికి వత్తాసు పలికితే మాత్రం ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాన్ని మీకు చలి చూపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే చెప్తున్నారు, చూస్తున్నాం మనం. పూర్తిగా పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి. ఒక్కసారిగా ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా గవర్నర్ బంగ్లాకి వెళ్ళే ప్రయత్నం చేశారు, లోక్ భవన్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు హామీ ఇచ్చారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటామని, కానీ అపాయింట్మెంట్ కూడా పక్కన పెట్టిన పరిస్థితి. నేమ్ ప్లేట్ లో పోలీసులు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఢిల్లీలో జరిగినట్టుగా దారుణంగా విద్యార్థుల మీద దాడి చేస్తా ఉన్నారు, రక్తాలు వచ్చే విధంగా కొడతా ఉన్నారు. కానీ ఇక్కడ నేమ్ బ్యాడ్జీలు తీసేసి ఇష్టానుసారంగా గొంతు బిసికి ఈరోజు ఇక్కడ చూసాం. సివిల్ డ్రెస్ లో వచ్చిన పోలీసులు బెండలో కండువాలు బిగించి ఈరోజు దారుణంగా ఢిల్లీ పోలీసులాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ పోలీసు దారుణాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము విద్యార్థి సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం. ఎంత దారుణం అవసరమా? విద్యార్థులకి మీరే మాట ఇచ్చారు, మేము కల్పిస్తాము గవర్నర్ గారిని అని చెప్పారు. ఎందుకు మేము డైరెక్ట్ గా గవర్నర్ గారిని కలుస్తామంటే ఎందుకు ఆపుతా ఉన్నారని అడుగుతా ఉన్నాం. చూసాము మనం పరిస్థితి ఏ విధంగా ఉందో. పూర్తిగా ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధంగా ఆందోళన చేస్తే గాయాలయ్యాయో అదే విధంగా విజయవాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు కూడా అదే పరిస్థితి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. మనం చూడొచ్చు ఏ విధంగా మొత్తం రక్కులు పోయాయో, పూర్తిగా దెబ్బలు ఏ విధంగా తగిలాయో కూడా మనం చూడొచ్చు. పోలీసులు అత్యంత నిరంకుశంగా వ్యవహరించారంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు నేమ్ బ్యాడ్జీలు పెట్టుకున్న పోలీసులు ఎందుకు నేమ్ బ్యాడ్జీలు తీసేశారంటూ కూడా వీళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూస్తే ఎస్ఐ కూడా నేమ్ బ్యాడ్జ్ అక్కడ కనిపించలేని పరిస్థితి. ఇప్పటి వరకు కూడా నేమ్ బ్యాడ్జీలు పెట్టుకుని ఒక్కసారిగా నేమ్ బ్యాడ్జీలు ఎందుకు తీశారు? దానితో పాటు కొద్దిసేపటి క్రితమే ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో సివిల్ డ్రెస్ లో ఉన్న దారుణంగా ప్రవర్తించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. విజయవాడలో అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని మాత్రం చెప్పొచ్చు.